ఎస్ఐఆర్ కు సంబంధించి మీరు చూస్తున్న ఇబ్బందులు ఏంటి? ఒక్కసారి వ్యూయర్స్ కి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మీ వాయిస్. ఒకవేళ ఈ ఎస్ఐఆర్ కు సంబంధించి అభ్యంతరాలు కావచ్చు, లేదంటే మీకు అంటే మీ ఏరియాకు వచ్చారా లేదా, అసలు ఏం జరుగుతోంది ఫీల్డ్ లెవెల్లో అనేది మనం కాలర్స్ దగ్గర నుంచే తీసుకుందాం. దీనిపై మాట్లాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. లింగం యాదవ్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు, అదేవిధంగా ముందుగా మిత్రుడు బీజేపీ నాయక్ మాట్లాడినటువంటి మాటలను, ఎందుకంటే అది కనీసం అవగాహనతోటి మాట్లాడినా బాగుంటది. ఒక రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదని ఏదైతే మాట్లాడిండో దాన్ని ఒకసారి సరి చేసుకోవాలి, వాపస్ తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సిఇఓ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి అదే నిజమైతే వారు స్పష్టంగా చెప్తారు. దయచేసి బీజేపీ, మీరు ఉన్నది బీజేపీ ప్రవక్త లెక్క అని సిఇఓ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవక్త లెక్క. ఎందుకంటే దేశంలో అదే జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా దీని ద్వారా కూడా మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. ఇవాళ ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారు, ఎందుకంటే రెగ్యులర్ గా మా పార్టీ తరఫున నేనే రిప్రజెంట్ చేస్తున్నా, ఎక్కడైనా సుదర్శన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎంప్లాయీలు ఇవ్వట్లేదని ఎక్కడైనా చెప్పిరా? జ్యోత్స్న గారు మీరైనా చూసారా? వార్తలైనా ఎక్కడైనా ఇద్దరు ఎనీ ఎవిడెన్స్? ఎందుకంటే దయచేసి వేగ్గా ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ప్రధాన సమస్య ఎక్కడొచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ దయచేసి ఆ విధంగా ఇంకొకసారి మాట్లాడొద్దని నేను మిత్రుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ప్రధాన సమస్య ఎస్ఐఆర్. ఇవాళ దేశంలో ఎస్ఐఆర్ అనేది ఇది కొత్త కాదు. గతంలో 2002 వరకు లాస్ట్ ఎస్ఐ అంటే దాదాపు ఈ దేశంలో 10 ఎస్ఐఆర్లు జరిగినాయి. అయితే ఇప్పుడే ఎస్ఐఆర్ లో ఎందుకు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అనేది ఒకసారి మనం దాని గురించి ఆలోచించాలి. అంటే నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధ వ్యవస్థలని, అటానమస్ సంస్థలని ఏ విధంగా ఇవాళ అటానమస్ కాకుండా ఇవాళ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండో ఇవాళ దానికి ఉదాహరణ ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సిబిఐ, ఈటీ, లింగం యాదవ్ గారు, బిఎల్ఓ ఎవరు? నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ జ్యోత్స్న గారు, గివ్ మీ టైం. నేనేమంటా వాళ్ళు మాట్లాడింది విన్నా కదా, నేను అయితే ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చివరకు అపాయింట్మెంట్ నుంచే ఇవాళ ప్రాబ్లం జరిగింది. గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ కూడా అపాయింట్మెంట్ కమిటీలు ఉండేది. ఇవాళ సుప్రీంకోర్టు సిజేఐని తీసేసి క్యాబినెట్ కోలీగ్ను పెట్టుకోవడం, అంటే అక్కడ నుంచి ఇవాళ దేశంలో ఓటర్ల ఏరివేత అనే కుట్ర స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇక ప్రత్యేకించి ఇవాళ మిత్రుడు అన్నది, అసలు ఈ ఎస్ఐఆర్ జరిగితే ఎస్ఐఆర్ జరగడం వల్ల దొంగ ఓట్లు తీసేయడమో, డ్యూయల్ ఓట్స్ అంటే డబుల్ ఓట్లు తీసేస్తే ఎవరికి నష్టం లేదు. కానీ ఇవాళ ప్రధానంగా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఇవాళ మనం బీహార్ చూసాం, బెంగాల్ చూసాం. బీహార్ లో 40 లక్షల ఓట్లు తీసేశారు. మరి ఎక్కడైనా ఆనాడు ఏమన్నారండి ఎలక్షన్ కమిషన్ గానీ ఇదే బీజేపీ నాయకులు, విదేశీయులు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు. బెంగాల్లో 27 లక్షల ఓట్లు తీసేసారు. కానీ చివరికి ఎంతమంది బంగ్లాదేశీయులు ఐడెంటిఫై చేసిరండి? ఎంతమంది విదేశీయులను ఐడెంటిఫై చేసిరండి? ఒక్కరంటే ఒక్కరు లేదు. అంటే నువ్వేమో చెప్పేది ఎలక్షన్ ముందు ఏమో నువ్వు విదేశీయులు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారని చెప్పినావు. కానీ ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది కదా, మరి ఎంతమంది బెంగాల్లో విదేశీయుల ఓటర్లను నువ్వు ఐడెంటిఫై చేసినావు? ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ గాని, బీజేపీ గాని, కేంద్ర మంత్రులు గాని ఇవాళ వాళ్ళని ఐడెంటిఫై చేసినటువంటి చరిత్ర మన దగ్గర. ఈ ప్రక్రియకు సంబంధించి ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఇంపార్టెంటా కాదా? మన దగ్గర సరిగా జరుగుతుందా లేదా? బిఎల్ఓలు అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం అంటే మన కన్సర్న్ తోని అంగన్వాడీలు వీళ్లతోనే కదా మనం చేయించేది. జ్యోత్స్న గారు, రాష్ట్రానికి విషయానికి వస్తే లింగం యాదవ్ గారు దీనిపైన కంటిన్యూ మీ వాయిస్ తీసుకుంటా. మీదే తీసుకుంటా, లేదు మీదే, మళ్ళీ అసలు ఎటు వెళ్ళను, మీదే తీసుకుంటా. నల్లగొండ నుంచి గోపాల్ గారు ఉన్నారు. ఒక్కసారి గోపాల్ గారు వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. గోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. అయితే ఈ బిఎల్ఏలో పేపర్ కొన్ని వంచీరు, కొంత డిలీట్ చేస్తారు మేడం బిఎల్ఏలు. కొన్ని పంపిలు కొన్ని పంపాల. పార్టీలకు అతీతంగా పోయి ఓలోలు ఇస్తలేవని కూడా సరి చేస్తున్నాము. ఊర్లల్లో అంత సమస్య ఏం లేదు. ఊర్లల్లో మాకు ఓటు పోగొట్టుకోవాలని ఎవరికి లేదు. వాళ్ళే వచ్చి పేపర్ ఇస్తున్నారు, డిజిటలైజేషన్ చేస్తున్నారు, అన్ని సక్రమంగా ఆడుతున్నాయి. జిల్లాలో మాట్లాడడానికి వాళ్ళు ఏమైనా సిటీలో వస్తూ వచ్చినా కానీ పల్లెటూరులో అసలు ప్రాబ్లమే లేదు. కాకపోతే బిఎల్ఏలు ఫారాలు కొన్ని వంచలే, 80% వంచి, ఒక 20% వంచలే.
దాన్ని కూడా మేము పార్టీలకు అతీతంగా కూడా ఎవరెవరు ఏం సంగతి అనేది ఆడు పోయి కూర్చొని కూడా ఫోన్ చేస్తున్నాం. ఓకే, ఫోన్ చేసి వాళ్ళ 2002 తర్వాత పెళ్లి అయిన వాళ్ళకి కూడా వాళ్ళ తల్లిదండ్రులే చేస్తాయో అది ఫోటో అది మన ఉంటుందిగా మేడం ఓటర్ అది కూడా తీసుకుంటున్నాం, అన్ని తీసుకుంటున్నాము. ఊర్లలో ఏం సమస్య లేదు. లింగయాదవనాథ్ సిటీలలో ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే గోపాల్ గారు, ఊర్లలో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఓకే చెప్పండి. ఎస్ జోష్న గారు, ఇక ప్రత్యేకించి ఇవాళ రాష్ట్రానికి వస్తే ఎస్ఐఆర్ లో ఎక్కడ కూడా ఇవాళ వాళ్ళు June 25 నుంచి ఇక స్టార్ట్ అయితే ఈ మంత్ ఎండ్ వరకు కూడా July 24 వరకు అంటే 1 month కూడా ఈ ఎనిమరేషన్ ఫార్మ్స్ కోసం ఇచ్చి టైం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇవాళ ఫస్ట్ డ్రాఫ్ట్ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ఇవాళ ప్రధానంగా ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే ఇవాళ చాలా వరకు కూడా ఇవాళ నేమ్స్ అనామలీస్లు ఉంటాయి. ఎందుకుంటాయి అంటే ఇవాళ ఈ ఎస్ఐఆర్ పేరు మీద ఎలక్షన్ కమిషన్ ఏదైతే పెట్టిందో కొన్ని ఇవాళ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేకులు ఉంటే కూడా ఇవాళ ఈ నేమ్స్ అనామలీస్ లకు పోవడం అనేది జరుగుతుంది. ఇవాళ నేను దానికి కొన్ని ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ దాంట్లో ఒక 6 పిల్లలు ఉంటాయి. ఎందుకంటే మన అందరూ తెలుసు జోష్న గారు, గతంలో అంటే ఇవాళ ఏ ఫ్యామిలీలో అయినా అంటే ఎట్లా సెలెక్టెడ్ టార్గెట్ గా ఓటర్ లిస్టు డిలీషనే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టుకుంది. ఇవాళ మన ఆర్టికల్ 326 ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఏంటంటే ఈ దేశంలో ఈ దేశ పౌరుడైన ఎవరు కూడా ఓటు హక్కుని కోల్పోరాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మోటో. కానీ ఇవాళ ఇక్కడ ఏం జరుగుతుంది, సార్ పేరు మీద ఇవాళ 6 పిల్లలు ఉంటే ఆ నేమ్స్ అనామలీస్ కు పోతుంది. ఇవాళ 6 పిల్లలు అంటే ఏంటండి, ఇవాళ గతంలో మన నానమ్మలు కానీ మన తాతమ్మలు గతంలో 6 అనేది చాలా మంది కామన్ ఉండేది మన పెద్దలందరూ కూడా. కానీ ఇవాళ సెలెక్టెడ్ గా అంటే ఒక వర్గం లేని వాళ్ళ 6 ఉన్నారు కాబట్టి మీ నేమ్స్ అనామలీస్ ఉంటాయి. అదే విధంగా స్పెల్లింగ్ కరెక్షన్స్ చిన్న చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాండి, నా సర్నేమే BAIKANI ఇది బైకాని అని నా సర్టిఫికెట్లు ఉంది. మా ఫాదర్ కు మా మదర్ మా అందరికి కూడా వాళ్ళకేం BYKANI ఉంటది. అయితే ఇక్కడ ఈ స్పెల్లింగ్ కరెక్షన్స్ వల్ల నాది BAI ఉంది కాబట్టి మా ఫాదర్ BYKANI అది బైకాని ఉంది, నాదేమో BIKANI బైకాని, ఇది దాని దేవోంట్ యాక్సెప్టెడ్. ఇవన్నీ కూడా నేను కూడా CEO గారు చెప్పినండి అని స్వయంగా CEO సుదర్శన్ రెడ్డి గారి దగ్గర డిస్కషన్ లో కూడా మెన్షన్ చేశా. తర్వాత మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఐలయ్య అని ఉంది. ఐలయ్య నేమ్ మనం ఎట్లా రాస్తారండి, ILLAIAH ఇది ఐలయ్య. YAIH కూడా YIIA కూడా ఐలయ్య అని రాస్తారు. సో అక్కడ ఇది కూడా అనామలీస్కి వెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ కు మహమ్మద్ అని ఉంటది, పరిష్కరిస్తారు కదా. ఇప్పుడు డ్రాఫ్ట్ వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఓటు మొత్తం పోయేటువంటి అవకాశం ఉండదు కదా. ఇప్పుడు లింగం యాదవ్ గారు అంటే ఫీల్డ్ లో చూస్తే, లింగం యాదవ్ సార్ ఫీల్డ్ లో చూస్తే ఊళ్ళల్లో అయితే డెఫినెట్ గా అంత ఇబ్బందిగా అనిపించట్లేదు. ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మన రిపోర్టర్స్ తిరుగుతూ ఉంటారు, ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా దాన్ని మనం ప్రొజెక్ట్ చేస్తాం, చూపిస్తాం జనాలకు. సో ఊళ్ళల్లో అయితే అంత ఇబ్బందిగా అనిపించట్లేదు. ఇంటికి వస్తున్నారు, లేదంటే గ్రూపులుగా వెళ్ళి రాయించుకుంటున్నారు అంటే. బట్ సిటీలోకి వచ్చితే డెఫినెట్గా కూడా ఇక్కడ చాలా మంది మేము తిరిగినప్పుడు చాలా మంది ఇళ్ళలోకి అయితే వచ్చి ఇవ్వలేదు సిటీలో. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కి దిగి అది కొంచెం కష్టంగానే ఉంటుంది. డెఫినెట్గా అంత స్టాఫ్ కూడా లేదు. బట్ ఇది ఇక్కడ అభ్యంతరం ఏం చెప్తున్నామంటే అట్లీస్ట్ ఎక్కడ వాళ్ళు చేస్తున్నారో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఎవరికి తెలియదు. అది ఎక్కడికి వెళ్ళి ఆ ఫామ్ తెచ్చుకోవాలి, ఎన్యూమరేషన్ ఫామ్ తెచ్చుకోవాలన్నది కూడా ఆ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. మరి ఎలా వీళ్ళ పరిస్థితి అన్న దాని గురించి మాట్లాడడం తప్ప ఊళ్ళల్లో అయితే అంత ఇబ్బంది అనిపించట్లేదు. అదే చెప్తున్నాండి జోష్న గారు, నీకు ప్రాబ్లం ఎందుకు రైతు అంటే ఇప్పుడు మీరు చూడండి, మొత్తం తెలంగాణ ఓటర్స్ ఎంత ఉంటే 3,38,70,70,610 ఓట్లండి. కానీ ఇవాళ ఇప్పుడు మనకి ఇప్పటి వరకు డిజిటలైజేషన్ అయ్యింది ఓన్లీ నిన్నటి వరకు 49% 28% అంటే 49.28% అయింది. అంటే హాఫ్ ఆఫ్ ది ఓట్లే ఇవాళ మనకి డిజిటలైజేషన్ అయింది. అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రాబ్లం. ఇవాళ BLOలు ఇవాళ వాళ్ళకు కూడా సరైన అవగాహన లేకపోవడం, మేము కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాం. మీరు వాళ్ళకి ట్రైన్ చేయండి ప్రాపర్ గా. మేబీ ఫ్రీజ్ అయిపోయింది. మేబీ రమేష్ గారు వీరు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. రమేష్ గారు గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి? వరంగల్ నుంచే కదా? అవునండి అవునండి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ రోజులలో 50% కూడా ఓట్లు వేయడం లేదు కదా మేడం.
అట్లాంటప్పుడు ఇంత ఇబ్బంది పెట్టడం ఏమవసరం లేదు. రమేష్ గారు మేబీ వాయిస్ లో సమ్ డిస్టర్బెన్స్ ఉంది, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. మళ్ళీ ఒకసారి మీరు మాట్లాడింది మళ్ళీ మాట్లాడరా? ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు 50% కూడా రావడం లేదు బూత్ లో వేయడానికి. అట్లాంటప్పుడు ఇంత ఇబ్బంది చాలా మంది సఫరిపోతారు మేడం ఈ ప్రాబ్లం గురించి. ఓట్ వేయడానికి ఒక 50% కూడా బూత్ కు రావట్లేదు అంటున్నారా మీరు? ఈ రోజుల్లో అట్లా ఇంకా బూత్ అన్ని తీసేస్తే ఇప్పుడు ఇబ్బంది కాదా? ఇంకా ఓట్లన్నీ తీసేస్తే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఏంటిది అని అంటున్నారు. అయితే రమేష్ గారు కొన్ని చోట్ల డబల్ ఓటు ఉండడం, కొందరు చనిపోయి ఉంటారు, వాళ్ళ ఓటు అలాగే ఉండిపోవడం, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. అంటే ఇప్పుడు 80 ఓట్లు ఉన్నాయి అనుకోండి, 20 ఓట్లు అసలు లేనటువంటివి, లేదా అసలు వాళ్ళు 2 చోట్ల ఓటు ఉన్నటువంటివి డూప్లికేట్స్ ఉంటాయి కదా. సో అవి కూడా మనం 100% లో లెక్కేస్తాం. 80 ఓట్లు ఉంటే వాటిని 100గా చూస్తే 80% ఉన్నట్టే ఉంటుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, ఇంట్లోకి వచ్చినాక వీళ్ళు ఈ ఓటు పర్సన్ ఉన్నాడా లేదా, ఉన్నాడంటే ఎస్ పెట్టి, లేనంటే కొట్టేస్తే సరిపోతుంది కదా. సింపుల్ గా చేయమంటున్నారు, చాలా టఫ్ చేస్తున్నారు, సింపుల్ గా చేయమంటున్నారు, అంతేనా? అది మనిషి ఉన్నాడంటే వేసుకొని అంటే కొట్టేస్తే అయిపోతుంది. ఓకే రమేష్ గారు.